మనతో పాటు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాకే శైలజనాథ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, జర్నలిజంపై ఉక్కుపాదం, కొమ్మినేని గారిపై అక్రమ కేసు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు. ఏ కామెంట్ చేయకపోయినా ఆయనేదో కామెంట్ చేసినట్టుగా, ఆయనే ఉద్దేశపూర్వకంగా ఇలా అన్నట్టుగా, లేకపోతే నవ్వినట్టుగా రకరకాలుగా ఆయన పైన ఆరోపణలు చేసి కేసులు పెట్టించి జైలుకు పంపిస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, నవ్వడం తప్పు కాదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవీన కేసులు పెడతారన్న విషయం దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటా ఉన్నారు. అక్కడ వాదన సందర్భంగా నవ్వారు ఆయన అని చెప్తున్నారు. అదే నేను అడిగే మాట ఏంటంటే, అసలు నవ్వడం ఏమి నిషేధించారా ఈ రాష్ట్రంలో అనేది నా పాయింట్. ఎప్పుడు కూడా నవ్వడం అంటే ఏడవడం, లేదంటే ప్రేమగా మాట్లాడడం మాత్రమే. అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు పరిపాలన గురించి ఏడిస్తే, వీడు అన్యాయం చేస్తున్నా ఏడిస్తే కేసు పెడతారు కదా. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, కేసులే వస్తాయా? మనకి నాయకుడు ఎప్పుడు ఒక రోల్ మోడల్ ఉంటారు. చంద్రబాబు గారు ఎందుకు ఎప్పుడు నవ్వరు, సీరియస్గానే ఉంటారు. లేదు మీరు పొరపాటు, మీరు మధ్యకాలంలో గమనిస్తున్నట్లేదు. ఆయన ఒక నవ్వుతున్నాడు, భయం వేస్తుంది. ఎప్పుడు నవ్వడం మొదలైతే ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. ఏది ఏమైనా కానీ ఇటువంటి యాటిట్యూడ్ అన్నది ఎవరికి మంచిది కాదు. ఇది అసలుకి ఈ గవర్నమెంట్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అండ్ అతని అసోసియేట్స్ కానీ ఏదో ఇంకా వాళ్ళు శాశ్వతంగా ఉండబోతున్నట్టు ఇట్లా కళ్ళగంటున్నట్లు ఉంది. రెండోది శాశ్వతంగా ఉండడానికి పనులు చేద్దాం అనుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది అంటే కొమ్మినేని గారి పైన కోపం ఉంది వాళ్ళకి. దాంతోపాటు సాక్షి మీద వాళ్ళకి మరింత అక్కసుంది. దేనికి సార్? నిజాలు మాట్లాడతారు కదా. ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉండడం ఒకటి, స్వతహాగానే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు గట్టిగానే మాట్లాడతారు. ఓకే. సో నిజాలని మాట్లాడడం కొమ్మినేని గారు మరింత గట్టిగా మాట్లాడతారు. ఓకే. సో మనం నిజం మాట్లాడితే బాబు గారు ఒప్పుకోరు కదా. ఇప్పుడు రామారావు గారిని మీరు అది మానసికంగానో లేక ఇంకో విధంగానో మొత్తం నాశనం చేసి అతని చావుకు దగ్గర కారణమైన అని చెప్తే ఆయన ఒప్పుకోడు కదా. అవును, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అట్లాగే ఇప్పుడు సూపర్ 6 పథకాలకి నాలుక మందమా, నాలుకని పెట్టాడు. ఎవరైనా సూపర్ 6 ఇవ్వలేదు రాలేదు అని అంటే వాళ్ళ నాలుక మందమే కాదు, నాలుక గ్యాప్ మందం, గ్యాప్ చాలా గ్యాప్, ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల గ్యాప్. అట్లా అనలేదంటే ఒప్పుకుంటారా? లేదు, అట్లా కాదు. అమరావతిలో ఇంత మా ఊర్లో జోకులు వేస్తున్నారు, కృష్ణ ఎండిపోయింది కదన్నా, ఇంకా అమరావతిలో నీళ్లు తోడుతారే అని నవ్వుతున్నారు అందరూ. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నేను నవ్వట్లేదు సార్. అది అని మా ఊర్లో జోకులు వేస్తారు. రాయలసీమలో నీళ్ళు ఉండవు మాకి, అవును, జోకులు వేస్తూ ఉన్నారు. మరి అంటే ఆయన కోపం వస్తుంది అమరావతి గురించి మాట్లాడితే. అసలు నాకు ఇంకో తమాషా, ఎందుకంటే కొద్దిగా హిస్టరీకి చదువుకున్నాం, పిల్లడు మా అయ్యవాళ్ళు చదువు చెప్పినారు. అసలుకి అమరావతి బౌద్ధులది కదా, అమరావతి బౌద్ధులది, బౌద్ధ ఆరామాలు. చివరిగా ఆ గుర్తు కూడా బౌద్ధులదే. సార్ మీరు బౌద్ధులు అంటారు, అమరలింగేశ్వర స్వామి అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. సరే, ఆనవాళ్ళు కూడా ఉన్నాయంటారు. సరే, అమరలింగేశ్వర స్వామి. నాకు చిన్న డౌట్, రాయలసీమకి నీళ్ళు లేవు కదా, కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, డోనర్లతో తీసుకుపోయే టెక్నాలజీ ఏమైనా కనిపెడతారమ్మా? కనుక్కోపోయారా? మీకు నాకంటే బాబు గారు బాగా పరిచయం ఎక్కువ. బాలా గారు మీరు మాట్లాడితే బాగుంటుంది. మాకు నీటి ఫిరంగులతో కొట్టించుకున్నట్లు గుర్తు మాకు. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో, నీటి ఫిరంగులతో మాకు పంటలకి నీటి ఫిరంగులతో కొట్టారు. అప్పుడు చేశారు కదా గన్స్, వాటర్ గన్స్. కరువు మీకు స్పష్టమైన ప్రయత్నం ఏం చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరువును పారద్రోలిస్తాం లేదు, కరువు ఇంకా అని చెప్పారు. వాటర్ ట్యాంకులతో నీళ్లు తోడించాము, గన్స్ తో నీళ్లు ఇచ్చాము. అరే ఈ రోజు మార్నింగ్ చూడలేదు, ప్రెస్ మీట్ చూడలేదా? సూపర్ 6 అమలు చేసేసినామని చెప్పలే. మరి ఏమని చెప్తారు ఆయన? సో కొమ్మినేని గారు కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉంటారు, అట్లాగే సాక్షి స్పష్టంగా ఉంటుంది. పైగా ఈ టైంలో ప్రజలకు జరిగే అన్యాయాన్ని బయట తెచ్చే ప్రయత్నం సాక్షి చేస్తూ ఉంది. సో సాక్షిని మూసేయాలి. సాక్షిని మూసేయడం అంటే బాధపడే వాళ్ళ యొక్క నోరుని కట్టడి చేయడమే. సో ఇది ప్రజల మీద జరిగిన దాడి తప్ప ఇంకోటి కాదు. ఏదైనా వాస్తవం చెప్పాల్సి వస్తే ఆ వాస్తవాన్ని చెప్పాల్సింది ఇప్పుడు ఎవరు లేరు కదా. అసలు అంతెందుకు, మా అనంతపురం జిల్లాలో మా రామగిరిలో అమ్మాయి పైన దాష్టికం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేయడం లేదే. ఒక్క సాక్షి రిపోర్ట్ చేయడం వల్ల ఈరోజు అపరిస్తుంది. సాక్షి లేకపోతే రిపోర్టే ఉండదు కదా. అవును. కాబట్టి దాని ఫస్ట్ రోజు విషయం ఏంటంటే సార్, ఆ ఇన్సిడెంట్ ని తెరపైకి తీసుకొచ్చి ఇక్కడ అన్యాయం జరిగింది, పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు, ఒక బాలికను 8 నెలల పాటు నెలల తరబడి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసి, అలాగే వీడియోలు తీసి ఆ అమ్మాయి 8 నెలల గర్భవతి అట. ఇదంతా వార్తని బయట పెట్టిన తర్వాత కొమ్మినేని అరెస్ట్ జరిగింది. నాకు మొదటి నుంచి ఉన్న అనుమానం ఇదే. అంటే ఆర్డర్లో చూసుకోవాల్సి వస్తుందేమో ఇవన్నీ అని అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్తో 2 విషయాలు నేను అనుకుంటున్నాను. అంటే దాన్ని డైవర్ట్ చేయొచ్చు కదా, ఈ అందరూ 4వ తారీఖు ప్రోగ్రామ్ కూడా 4వ తారీఖు ఒక అఖండమైన పని జరిగిన తర్వాత వెనుపోటు దినం వెన్నుపోటు చాలా గట్టిగా నిర్వహించారు మీరు అందరూ, మీ పార్టీ నాయకులంతా. చేశాం. మ్మ్. ప్రజలు వచ్చారు, Yes. అసలు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఒక దెబ్బకి 2-3 పెట్టెలు అన్నట్టుగా అయిపోయింది. అదొకటి. ఆ తర్వాత ఇది అంటే అన్ని విషయాలు ఇప్పుడు 12th వాళ్ళకి ఎలాగూ ఈ ఏడాది పూర్తయింది, 12వ తారీఖుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. సో ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా గట్టిగా మాట్లాడుకునే సందర్భం వస్తుంది. ఇవన్నీ కూడా డైవర్ట్ కావాలంటే ఇట్లాంటిది ఏదో తీసుకురావాలా? ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు సాక్షిని అసలు యాక్చువల్గా సాక్షి మీద అంత ఆక్రోషం ఉన్నది నాకేం అర్థం కాలే. అసలు దాడులేంటి, అసలుకి జరిగింది ఏంది, అన్నవాళ్ళు ఎవరు, అనిపించుకున్న వాళ్ళు ఎవరు, అసలుకి ఏం సంబంధం, చివరికి పాపం భారతిరెడ్డి గారిని కూడా దాంట్లో లాగే ప్రయత్నం చేయడం, జగన్ రెడ్డి గారిని లాగే ప్రయత్నం చేయడం, అసలుకి ఇదంతా కూడా కుట్ర కూడా కాదు. ఇది ఒక చాలా తక్కువ బుద్ధితో చేసే పనులు అంతా కదా. అంటే దాన్ని ఏమంటారంటే ఒక తక్కువ బుద్ధికి ఏదో మంచి తక్కువ బుద్ధి, మందబుద్ధి, అదేదో అటువంటిది ఏదో ఒకటి చేసే పనులు, నేరో మైండెడ్ ఆలోచనలు ఇవన్నీ కూడా ఆఖరికి. రెండవది దానివల్ల చాలా నేరో మైండెడ్ లేకపోతే తక్కువ బుద్ధితో చేసే పరిణామాలతో ఒక కుట్రపూరితంగా చేసే పార్టీకి నష్టం జరగలేదా? ఇప్పుడు సాక్షి ఆస్తులకి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఏమేం జరిగింది అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నా అంటే అసలు వీళ్ళకి అసలు బుద్ధి ఎక్స్పోజ్ అవుతా ఉంది. ప్రజలు నమ్ముతున్నారు కదా. ప్రజలు ఎందుకు పొదిలు చూసాం కదా. మీరు దూరం ఎందుకు వెళ్తారు మీరు ఆఖరికి? ఇంకా మొన్ననే కదా పొదిలికి పోయొచ్చింది. బూచేపల్లి శివప్రసాద్ ప్రభంజనం చూపించాడు, పొదిలి పగిలిపోయింది కదా. కాబట్టి దానికి అపోహలు మోసారు కదా సార్ మీరు. అంతమంది అసాంఘిక శక్తులు 15,000 మంది చొరబొచ్చారని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు అట్లా పేరు పెట్టారేమో. నేను చెప్పేందంటే అప్పుడు సక్సెస్ కి వాళ్ళు పెట్టిన పేరు మనమేం చేస్తాం, ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ చెప్పింది. సో ఇక్కడ ఏం లేదు. నేను అదేమంటే ఇప్పటికైనా కానీ నా కాన్సెప్ట్ నేను చెప్పేమంటే ఆఫీసర్లకి మీకు అంత ఉత్సాహం ఏందో నాకు అర్థం కావడంలే. ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు చేద్దామని, ఏ జనానికి మేలు చేద్దామని ఓ పక్కన అకృత్యాలు, అరాచకాలు, స్టేషన్లోనే కొద్దిగా చనిపోవడాలని చూస్తూ ఉన్నాం ఆఖరికి. అట్లాగే దోపిడీలు అని ఆ మాట అనకూడదేమో కానీ మొత్తం మీద దోపిడీలు అంటే ఊర్లో పీక్కోవడం, లాక్కోవడం అని చూస్తూ ఉన్నాం. విజయోత్సవాల పేరిట నిన్న పాపం అక్కడ బండ్లు పగలగొట్టారు. ఇవిగా చూడాల్సింది. ఇవి కాకుండా ఇంకోటి చూడాలా వీళ్ళే నాకు అర్థం కాదు ఎప్పుడు ఆఖరికి. మేము 3వ సింహం 4వ సింహం అంటుంటారు కదా. సో ఈరోజు పోలీసులకు అప్లై అంటే మీరు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. అదేదో మంత్రాల బుక్ ఉన్నట్లు అదేదో పెట్టుకొని ఒక ఎర్ర బుక్ పెట్టుకొని దాన్ని చూస్తే కాళ్ళు పోతాయి, దాన్ని చూస్తే చేతులు పోతాయి, దాన్ని చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది అని ఇట్లా చెప్పుకునే మాటల్ని తగ్గించుకొని జనం కోసం పనిచేయమని కోరుతా ఉన్నాను.